మీ సిగ్నేచర్లో మౌంటైన్ ఉందా? మీ సిగ్నేచర్లో కనుక మౌంటైన్ ఉంటే మిమ్మల్ని కోటీశ్వర్లు అవ్వకుండా ఎవ్వడు ఆపలేదండి. ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లే. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్, వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం మీ సిగ్నేచర్లో కనుక మనీ మౌంటైన్ అనేటువంటి ఎనర్జీ ఫీల్డ్ కనుక ఉంది అంటే ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లు అవుతారు. ఏంటి అసలు ఈ మనీ మౌంటైన్? ఫస్ట్ టైం వింటున్నారా మీరు? ఎస్, మన యూట్యూబ్, మన ఛానల్లో ఖచ్చితంగా ఇటువంటి యూనిక్ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ అనేటువంటిది ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటాం మనం. సో ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ కనుక చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద కామెంట్లో మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ మనీ మౌంటైన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి రహస్యాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవడానికి మనం మన స్క్రీన్లోకి వెళ్ళిపోదామండి. ఓకే, మనందరికీ తెలిసిందేనండి మౌంటైన్లు అంటే ఎట్లా ఉంటాయండి. మనకి మౌంటైన్ అంటే ఇదిగోండి ఈ విధంగా మౌంటైన్, ఒక హైయెస్ట్ పీక్ పాయింట్స్. ఎవరి సిగ్నేచర్లు అయితే ఈ విధంగా హైయెస్ట్ పీక్ పాయింట్స్ అనేటువంటివి ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి నేమ్, ఫేమ్ అనేటువంటిది వస్తుంది. ఖచ్చితంగా డబ్బు కూడా వస్తుందండి. సో మరి ఇవి ఏంటి? ఇది ఎగ్జాంపుల్స్ కావాలి కదా. మరి ఎలా పడితే అలా పిచ్చి పిచ్చి మాటలు మనం మాట్లాడలేం కదా. సో కాబట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ అందరిలోకి ఎవరైతే ఫేమస్, ఇటువంటి సిగ్నేచర్లు ఇలా పెట్టి ఫేమస్ అయ్యారో వాళ్ళందరూ కూడా నేను ఎగ్జాంపుల్స్ అనేటువంటిది నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లతా మంగేష్కర్ గారి యొక్క సిగ్నేచర్ చూడండి. లతా మంగేష్కర్ గారి యొక్క సిగ్నేచర్ చూడండి. ఇదిగోండి 1 2 3 మనీ మౌంటైన్స్ అనేటువంటి దాన్ని లతా మంగేష్కర్ గారు తీసుకొచ్చారు. మరి లతా మంగేష్కర్ గారికి నేమ్, ఫేమ్, ఎంత గొప్ప నేమ్, ఎంత గొప్ప సింగర్ ఆవిడ. ఆమె అప్పట్లోనే చాలా అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్ళు, కోటీశ్వర్లు. మనీ మౌంటైన్ ఉంటే ఖచ్చితంగా నేమ్ ఫేమ్ వస్తుంది, కోటీశ్వర్లు అవుతారు. మీలో కూడా ఎవరైనా సరే నేమ్ ఫేమ్ అంటే ఎంత కష్టపడినా సరే మీకు విలువ రావటం లేదు, పేరు రావట్లేదు, డబ్బు ఎంత కష్టపడినా డబ్బులు రావట్లేదు, అప్పులు అయిపోతున్నారు, ఈఎంఐలు అయిపోతున్నారు, వీళ్ళందరూ కూడా సిగ్నేచర్లో ఇటువంటి చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న కరెక్షన్లతో ఈ అన్నిటి ప్రాబ్లమ్స్ నుంచి రెక్టిఫై అయిపోయి మీ ఉన్నటువంటి జాబ్లో మంచి పొజిషన్లోకి వెళ్తారు, బిజినెస్లో గ్రోత్ వస్తుంది. అలానే మీకున్నటువంటి అప్పులు, ఈఎంఐలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోయేటువంటి అవకాశాలు అనేటువంటి మీకు ఏర్పడుతూ ఉంటాయండి. సో మన దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్కి మనం ఆల్రెడీ నేమ్ కరెక్షన్తో పాటుగా ఈ వేదిక్ సిగ్నేచర్ అనేటువంటిది మనం డిజైన్ చేసి ఇస్తాము. అలానే మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలో చెప్తాము. ఇక్కడ లోషు గ్రిడ్, వేదిక్ గ్రిడ్ ఇవన్నీ అనాలిసిస్ చేసినటువంటి ఒక 60-70 పేజీల రిపోర్ట్ ఇస్తాము. దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తాము. ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనేనండి. కాబట్టి లేదు ఇవన్నీ వేరే వాళ్ళు కూడా ఇస్తున్నారంటే ఓకే, నో ఇష్యూ, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కాదు ఇవన్నీ కూడా నా దగ్గరే దొరుకుతాయి, నా దగ్గర కన్సల్టేషన్ అనేటువంటిది ఇవన్నీ కూడా నేను ఇచ్చేటువంటి న్యూమరాలజిస్ట్ నేను ఒక్కనేనండి. కాబట్టి ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ ఇవన్నీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్, డొనాల్డ్ ట్రంప్. మనందరికీ తెలుసు అమెరికా అధ్యక్షుడు, పెద్దన్న అంటే వరల్డ్లోనే టాప్ రిచెస్ట్ కంట్రీకి అధ్యక్షుడు అనమాట. సో ఇతను బేసిక్గా కోటీశ్వరుడు, ఇతను ఒక పెద్ద మిలేనియర్, వ్యాపారవేత్త. అతని సిగ్నేచర్ చూడండి మౌంటైన్స్ 1 2 3. మరి డబ్బు ఉంది, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది. మరి ఈ మనీ మౌంటైన్ వల్లే కదా, సిగ్నేచర్లో ఉన్నటువంటి చిన్నదే వల్ల. నెక్స్ట్ చూద్దాం, ముఖేష్ అంబానీ గారు. జియో పేరుతో మన దేశంలోనే అతి పెద్ద కోటీశ్వర్లో చెప్పుకోదగ్గ కోటీశ్వర్లో ఒకళ్ళు. చూడండి ఆయన సిగ్నేచర్లో ఎమ్మని ఎలా రాశారు చూడండి. ఇక్కడ ఒక మౌంటైన్ తీసుకొచ్చారు, ఇక్కడ మౌంటైన్ తీసుకొచ్చారు, ఇక్కడ ఒక మౌంటైన్ వచ్చింది చూడండి. మరి ఈ మౌంటైన్లు మీ సిగ్నేచర్లో ఉంటే మిమ్మల్ని కోటీశ్వర్లు అవ్వకుండా, నేమ్ ఫేమ్ రాకుండా ఆపగలిగేవాడు ఎవడండి? ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎలాన్ మస్క్. మనందరికీ తెలిసిందే ఎలాన్ మస్క్ ఓటమిని ఒప్పుకొని ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్. ఓకేనా. ఎలాన్ మస్క్ సిగ్నేచర్ చూడండి 1, ఇదిగోండి ట్విన్ మౌంటైన్స్ 2 3, ఇదిగోండి ఇక్కడ ఒక మౌంటైన్. ఓకే చూడండి, మరి ఇక్కడ చూడండి ఇగో మౌంటైన్ చూడండి. ఎలాన్ మస్క్ సిగ్నేచర్లో కూడా మౌంటైన్ వచ్చింది, మౌంటైన్లు ఉన్నాయి కదా మరి. సో ఇట్లాంటిగా ఇంకా ఉన్నాయండి, ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. ఇట్లాంటివే మనీ బౌల్ అని, మనీ మౌంటైన్ ఇది, నెక్స్ట్ మనీ బ్యాగ్ అని, మనీ ట్రయాంగిల్ అని, ఇటువంటి డిఫరెంట్ మనీ ఎనర్జీస్ ఉంటాయి. దీనికి సంబంధించిన అన్ని వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి ఒకసారి. ఎవరు చేయలేదండి, తెలిస్తే కదా చేసేది. ఈ వేదిక్ సిగ్నేచర్ అనేటువంటి దాన్ని సౌత్ ఇండియాలో ఫాలో అయ్యేటువంటి
ఒక్కగానొక్క పర్సనే నేనేనండి, సిగ్నేచరాలజిస్ట్ని. వేదిక్ సిగ్నేచర్ అంటే ఈ సిగ్నేచర్, వేదిక్ సిగ్నేచర్లో మనకి మన డేట్ ఆఫ్ బర్త్కి, మనం చేసేటువంటి ప్రొఫెషన్కి, అలానే మన కుండలికి, జాతకం ఏదైతే ఉంటే దానికి కూడా రిలేషన్ ఉంటుందండి. ఆ ఈ రిలేషన్లన్నీ చూసుకున్న తర్వాతే మనం సిగ్నేచర్ అనేటువంటి దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అజిత్ అగార్కర్ గారు మన ఇండియాకి బౌలింగ్ కోచ్గా చేశారు. అలానే నెంబర్ 1 బౌలరు, మంచి ప్లేయరు, మంచి క్రికెటర్, మంచి బ్యాట్స్మెన్ కూడా. అజిత్ అగార్కర్ గారి సిగ్నేచర్ అండి, ఏలో ఎంత అద్భుతంగా ఆయన ఒక మౌంటైన్ తీసుకొచ్చారు. మరి కాదంటారా? మౌంటైన్ ఉంటే మరి ఇంత అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదండి ఇంకో ఎగ్జాంపుల్, అబ్దుల్ కలాం గారు. చాలా మంది అడుగుతారు, అబ్దుల్ కలాం గారు ఏమి కోటీశ్వరుడు కాదు కదండి. అరే బాబు, కోటీశ్వరుడు కాదు బాబు, నేను చెప్తున్నా కోటీశ్వరుడు అవుతారు, నేమ్ ఫేమ్ వస్తుంది. అబ్దుల్ కలాం గారు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సైంటిస్ట్ కదా. మన దేశానికి అగ్ని క్షిపణి, బ్యాలిస్టిక్ క్షిపణి అంటే ఖండాంతర్గత క్షిపణిని ఇచ్చినటువంటి అద్భుతమైన వ్యక్తి ఈయనే కదా మరి ఇచ్చింది. మరి మనకు ఉన్నటువంటి అణుబాంబుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈయన డిజైన్ చేసిన డిజైన్స్ ఉన్నాయి కదా. మరి ఇది చూడండి, 1 2 3 చూడండి ఇక్కడ. మరి సిగ్నేచర్లో మౌంటైన్ చూడండి మీరు, మౌంటైన్ ఉందా లేదా అది. ఓకే, నెక్స్ట్ ఇంకా చెప్తానండి, నేను చెప్తాను. ఇదిగోండి, ఈయన బీజేపీకి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోక్స్ పర్సన్ ఇన్ పార్లమెంట్. ఏమండి, అనురాగ్ సింగ్ ఠాకూర్. ఈయన సిగ్నేచర్లో చూడండి, ఇదిగోండి మౌంటైన్స్. ఎవరైతే ఈ విధంగా మౌంటైన్స్ అనేటువంటివి వాళ్ళ సిగ్నేచర్ క్రియేట్ చేసి నేమ్ ఫేమ్ ఎంత పెద్ద, మీరు చూడండి యూట్యూబ్లో చూడండి, అనురాగ్ సింగ్ ఠాకూర్ అని చెప్పి పెట్టి చూస్తే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఒళ్ళు గగురు పరుచుకుంటా ఉండేది. అతను చెప్పేటువంటి సబ్జెక్ట్, అతను చెప్పేటువంటి స్పీచ్ కానీ ఎంత పెద్ద నేమ్ ఫేమ్ తెలుసా. మనం అసలు ఒరిజినల్ గ్లోబల్ న్యూస్ మనం చూడంగా, మనకు ఉండేటువంటి చిన్న న్యూస్లే చూస్తాం కాబట్టి వీటన్నిటి గురించి తెలిసేటువంటి ఛాన్స్ ఏముంటుందండి మనకి. అది. ఇక నెక్స్ట్ లతా మంగేష్కర్ గారు చూడండి, లతా మంగేష్కర్ గారి సిగ్నేచర్. మరి మీరేం చేయాలి, ఒకటి చెప్తున్నా చూడండి. కన్సల్టేషన్లో మనం మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, మీ ప్రొఫెషన్, ఇలానే ఇంకొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవన్నీ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ రెక్టిఫికేషన్గా మన సిగ్నేచర్లో మార్పులు అనేటువంటి చేయడం జరుగుతుంది. సో అందాక కన్సల్టేషన్ తీసుకునేంత వరకు మీరు ఏం చేస్తారండి, రాసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, రాసేటువంటి వాళ్ళు చూడండి, ఏని దాదాపుగా 25 రకాలుగా రాయొచ్చండి. ఇలా రాయొచ్చు. ఓకేనా, ఇలా రాయొచ్చు. ఇలా చూడండి, అమితాబ్ బచ్చన్ గారి దాంట్లో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అజిత్ అగార్కర్ గారి దాంట్లో ఇట్లా ఉంటుంది మౌంటైన్. సో ఇది ఎవరి డేట్ ఆఫ్ బర్త్కి ఏ విధంగా ఉండాలనేటువంటిది వేదిక్ సిగ్నేచర్ అంటే చెప్తుంది. అందుకనే డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా నేమ్ని, సిగ్నేచర్ని మనం డిజైన్ చేసుకున్నప్పుడు ఏమైంది అంటే మన లైఫ్ ఉన్నటువంటి మినిమం 70 to 80% బ్లాకేజెస్ అనేటువంటి ఒకదాని తర్వాత ఒకటి రెక్టిఫై అయిపోతూ ఉంటాయండి. సో మీరు అప్పటి వరకు ఏం చేస్తుంటే ఎం అనేటువంటి రాసి వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, ఎం దయచేసి ఇట్లా రాసేయండి, రాయద్దు ఈజీగా. ఏం చేసండి, ఎమ్ నీట్గా ఈ విధంగా రాయండి. ఎమ్ని 2 మౌంటైన్స్ మీ సిగ్నేచర్లో క్రియేట్ చేసుకోండి. రాస్తున్నాను అనుకోండి, ఈ విధంగా రాసుకోండి. అనేటువంటి దాన్ని మౌంటైన్ రాయండి. రాస్తున్నాను అనుకోండి, ఎన్ను కూడా ఈ విధంగా మౌంటైన్ లాగా తీసుకెళ్ళి ఎన్నను ఇట్లా తీసుకెళ్ళండి. ఈ విధంగా రాసుకోండి. ఈ విధంగా చిన్న సింబల్స్ అనేటువంటిది, చిన్న ఏవైతే నేను చెప్తున్నానో మనీ ఫీల్డ్స్ అనేటువంటివి, వీటిని మీరు పెట్టుకోవడం ద్వారా మీకున్నటువంటి మనీ బ్లాకేజెస్ అనేటువంటి దాన్ని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా రెక్టిఫై చేసుకుంటూ, క్లారిఫికేషన్ చేసుకుంటూ వస్తారండి. సో మీరు ఎవరికైనా సరే పెయిడ్ కన్సల్టెన్సీ కావాలనుకుంటే కనుక చెప్పాను కదా, 60 పేజీల దాకా రిపోర్ట్ వచ్చింది. వేదిక్ సిగ్నేచర్ ఇస్తాను. మీ ప్రొఫెషన్కి, మీ డేట్ ఆఫ్ బర్త్కి, మీకున్న ప్రాబ్లమ్స్కి రెక్టిఫికేషన్కి అనుగుణంగా నేమ్ కరెక్షన్ అనేటువంటిది అడ్వాన్స్డ్ మెథడ్లో చేసిస్తాను. లోషు గ్రిడ్, వేదిక్ గ్రిడ్ అనాలిసిస్ చేస్తూ మీకు రిపోర్ట్ ఇస్తాను చెప్పి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే రెమెడీస్ చెప్తాను. మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలో చెప్తాను. మరి ఇవన్నీ కూడా ఒకటే కన్సల్టెన్సీలో వస్తాయి. సపరేట్ డబ్బులు తీసుకోవటం కాదండి, ఇవన్నీ కూడా కలిపి ఒకటే కన్సల్టేషన్లో. మన టార్గెట్ మనం ఎదగాలి, ఎదుటోడిని ఎదగాలి. అంతేగాని ఈ పనికి మనల్ని చెప్పినట్టు 46 నెంబర్ తీసుకోండి కోటీశ్వరులు అవుతారు, పలానా 3 నెంబర్లు పెట్టుకోండి అదైపోతారు, ఇటువంటి పిచ్చి ఎవిడెన్స్ లేని మాటలు మన దగ్గర ఉండి. ఇదిగోండి విత్ ఎవిడెన్స్, నేను సిగ్నేచర్ మీద చేస్తా ప్రతి వీడియో ఎవిడెన్సే, నేను మాట్లాడే ప్రతి వీడియో ఎవిడెన్సే. ఓకే, ఈ విధంగా మీకు ఎవరికైనా సరే కన్సల్టేషన్స్ కావాలంటే కనుక మన స్క్రీన్ మీద కనిపించేటువంటి ఆ నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే
మనం ఒక ఏంటంటే గివ్ అవే ప్లాన్ చేస్తున్నామండి. అంటే ఆ గివ్ అవేలో లక్కీ పర్సన్ మీరు అయితే కనుక మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాదాపు ఒక 30 to 45 minutes వీడియో అనేటువంటిది నేను చేయడం జరుగుతుందండి. దాంట్లో భాగంగా మీకు ఎవరికైనా అటువంటి లక్కీ పర్సన్ మీరు అవ్వాలనుకుంటే కనుక కింద కామెంట్లో మీ ఫుల్ నేము, సర్నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది, మీరు చేసేటువంటి ప్రొఫెషన్ ఏంటి అనేటువంటిది కింద నాకు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీరు కనుక సెలెక్ట్ అయితే కనుక దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇటువంటి యూనిక్ వీడియోలు మీకు కావాలనుకుంటే కనుక ఇలా సిగ్నేచర్ సంబంధించిన, న్యూమరాలజీ సంబంధించిన అన్ని వీడియోస్, యూనిక్ కంటెంట్, అడ్వాన్స్ వీడియోస్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు కోటీశ్వరులు అయితే ఆ పాజిటివ్ కూడా మీకు వచ్చి యూనివర్స్ వల్ల మీరు కూడా పాజిటివ్లోకి వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో నా వీడియోలు ఇంత అద్భుతంగా ఆదరించి ఇంత బాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.